హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు రొటీన్ గా కాకుండా ఆనపకాయతోని ఒక 2 రెసిపీస్ ఆఫ్టర్నూన్ లంచ్ కి అండ్ అలానే ఈవినింగ్ స్నాక్ గా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఆనపకాయ టొమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇటు ఆంధ్ర సైడ్ ఈ వెజిటేబుల్ ని ఆనపకాయ అంటారు కదా, బట్ తెలంగాణ సైడ్ సొరకాయ అంటారంట. మీ ఊర్లో ఈ వెజిటేబుల్ ని ఏమంటారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ బాటిల్ గార్డ్ హెల్త్ కి చాలా మంచిదండి. మెయిన్ గా ఇందులో 92% వాటరే ఉంటుందన్నమాట. దానివల్ల ఇందులో రిచ్ న్యూట్రియన్స్ తో పాటు ఇది ఒక లో క్యాలరీ కంటెంట్ ఫుడ్ అన్నమాట. మెయిన్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వెజిటేబుల్ ని ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇందులోని చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలానే లివర్ హెల్త్ ని మెయింటైన్ చేస్తూ బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెజిటేబుల్ మీ రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. సరే, ఇంకా ఆనపకాయ టొమాటో కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేస్తా. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు 2 ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసా. ఆనియన్ వేగిన తర్వాత టొమాటో పీసెస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి ఆనియన్స్ టొమాటోస్ అన్ని మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. టొమాటో మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆనపకాయ ముక్కలు యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. సో దట్ ఆనపకాయలో నుంచి వాటర్ వచ్చి అది ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిన తర్వాత అందులోని రుచికి సరిపడా కారంతో పాటు కరివేపాకు కొత్తిమీర అండ్ అలానే కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ లోని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఆనపకాయ టొమాటో కర్రీ రెడీ. అండ్ ప్రతిరోజు చేసే వంటల్లో నేను ఎక్కువగా మసాలా ఐటమ్స్ యూస్ చేయనండి. ఈవెన్ ధనియా పౌడర్ కూడా వాడను అనమాట. ఎందుకు అంటే నాన్ వెజ్ లో కంపల్సరీ మనం ఎలానో యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఎప్పుడైనా మసాలా వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటికి చేస్తానేమో, కానీ ప్రతిరోజు చేసే వాటిల్లో ఉప్పు కారం కూడా కొంచెం తక్కువ వేసి చేస్తానన్నమాట. అలా చేయడం వల్ల హెల్త్ కి మంచిది అండ్ పిల్లలకి కూడా ఎక్కువగా కారం పెట్టడం మంచిది కాదండి. ఈవెన్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా కారం పెట్టకూడదు. ఇప్పుడు మా ఇంట్లో డాడీ వాళ్ళు ఉన్నారు అండ్ అలానే బుజ్బాబు ఉన్నాడు. వాళ్ళిద్దరిని కన్సిడర్ చేసుకుంటూ నేను వంటల్లో అయితే ఉప్పు కారం తగ్గించే వేస్తాను. టొమాటో ఆనపకాయ కర్రీకి కాంబినేషన్ గా ఇక్కడ నేను రసం ప్రిపేర్ చేస్తున్నాను. మనం రెగ్యులర్ గా సోంపు రసం అని, ధనియాల రసం అని, వాము రసం అని అలా చేస్తూ ఉంటాం కదా, బట్ ఇలా కొన్ని వెజిటేబుల్స్ వేసి రసం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి మరిగించండి. ముక్క ఉడికిన తర్వాత అందులోని చింతపండు రసంతో పాటు కారము ఇంకా అలానే కరివేపాకు కొత్తిమీర వేసి మరిగించాలి. ఇంకా అది బాగా మరుగుతున్నప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర సోంపు అలానే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మెంతి పిండి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి తాలింపు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ అలానే హెల్త్ కి కూడా మంచిదే కదా. నేను ఈ రోజు ఆనపకాయ ముల్లంకాడ బెండకాయ యాడ్ చేశాను. మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మా మధ్యాహ్నం లంచ్ సార్టెడ్. అన్నము వేడి వేడి రసంతో పాటు ఆనపకాయ టొమాటో కర్రీ వేసుకొని మంచిగా లంచ్ చేసేసాం. ఇంకిలా వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నప్పుడు చూసాను, పైన ఏసీ స్టెబిలైజర్ మీద చిన్న గూడు కట్టు ఉందన్నమాట. మన చిన్నప్పుడు పిచ్చుకలు ఉండేవి కదా చిన్నవి, ఆ పిచ్చుకలు అనమాట ఈ నెస్ట్. అది చూడడానికి చిన్న పిచ్చుక అయినా నెస్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కట్టిందండి. ఇంకా దాని హార్డ్ వర్క్ చూసాక అది తీయాలి అనిపించలేదు. అండ్ ప్రెసెంట్ వరాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, నేను కూడా ఫస్ట్ డే పూజ చేసుకున్నాను. బట్ అనుకోకుండా నెక్స్ట్ పిఎంఎస్ రావడం వల్ల ప్రెసెంట్ అయితే పూజ చేసుకోవట్లేదు. మళ్ళీ శుక్రవారం నుంచి పూజ చేసుకుంటున్నాను. అండ్ ఈ లోపే ఇల్లంతా కూడా ఒకసారి మళ్ళీ డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నాను. అందుకనే కొన్ని బట్టలు ఉంటేను అన్ని వాషింగ్ కి వేసేసా. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో ఎంత మంది వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. జనరల్ గా గర్ల్స్ కి పిఎంఎస్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది కదా, నాకైతే అది చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఇంకా ఆ పెయిన్ ఓవర్కమ్ చేయడానికని నేను కోకోనట్ వాటర్ తాగుతున్నాను. బట్ మీకు ఇంకేమైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. హోప్ఫుల్లీ మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మొత్తం ఇంకా అన్ని బెడ్షీట్స్ మళ్ళీ కొత్తవి వేశాను. అండ్ ఇంకొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేశాను. మొన్నే కదా క్లీనింగ్ వీడియో పోస్ట్ చేశానని ప్రెసెంట్ వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఈ
పనంతా చేసేలోపు భుజ బంగారం కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు వాడి కోసం స్నాక్ గా నేను ఇక్కడ ఆనపకాయతోని సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా వరకు తెలంగాణలో ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను. అందులోని రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే 1 కప్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి మొత్తం కలిసేటట్టు ఒక సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పల్లీలు, పచ్చనపప్పు ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ రోజు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. సో పిండంతా ఇలా తడిపి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దోశ పెనం తీసుకొని దానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెంగా పిండి తీసుకొని సర్వపిండి లాగా అద్దుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అద్దుకున్న తర్వాత చిన్నగా హోల్స్ పెట్టాలన్నమాట. మరీ దల్సర్గా అద్దుకోవద్దు, కొంచెం పల్చగానే అద్దుకోవాలి. అండ్ ఇదంతా కూడా పొయ్యి మీద పెట్టక ముందే చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి చేస్తే కాలుతుంది. ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసి అది కలర్ చేంజ్ అయినంత వరకు కూడా 2 పక్కల కాల్చుకోవాలి. అలా కాలడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకనే నేను ఇంకొక పెనం తీసుకొని దాని మీద కూడా ఇలా సర్వపిండి లాగా అద్దేస్తున్నాను. అండ్ మధ్య మధ్యలో కొంచెం వాటర్ ని తడి చేసుకుంటూ అద్దితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చేశారు కదా, చాలా సింపుల్ బట్ టేస్ట్ సూపర్ ఉంటుందండి. మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి ఈ రెసిపీ అంతగా తెలియకపోవచ్చు, బట్ తెలంగాణలో రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. ఈ రెసిపీని ఇంకా హెల్దియర్ వర్షన్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర అవేవి లేవు కాబట్టి ఓన్లీ సొరకాయతో చేసి చూపిస్తున్నా. నేనంత మంచి స్నాక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈ లోపు అత్తయ్య వచ్చి ఈ స్నాక్స్ అన్ని మా కోసం తీసుకొచ్చింది. అండ్ ఇది కోవా బన్, ఎంత మందికి తెలుసు, నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ అలానే ఇది స్వీట్ పొటాటో కాల్చి తీసుకొచ్చింది. అండ్ ఇవి కొబ్బరి బూర్లు అంటారు అనమాట, అవి కూడా వేసి తీసుకొచ్చింది. అండ్ అత్తయ్య ఒక 3 days నుంచి మా ఇంటికి రాలేదు నాకు బాగాలేనప్పుడు. మళ్ళీ ఈ రోజు వచ్చింది కదా, అందుకనే ఇన్ని రెసిపీస్ తీసుకొచ్చింది. అండ్ అమ్మవారికి అత్తయ్య కూడా నవరాత్రి పూజ చేసుకుంటుంది. పూజలోని అమ్మవారికి మల్లెపూల మాల వేద్దామని చెప్పేసి ఇక్కడ కడుతుంది. చాలా వరకు ఇలా దారంతో కడదామని ట్రై చేసింది, కానీ ఏమో ఈ మల్లెపూలతోని మాలలా కట్టడం కుదరట్లేదు. ఇంకా తప్పక సూది దారంతో గుచ్చిందనమాట. ఈ లోపు మన సర్వపిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఒక సైడ్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసి కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల వేయించాలి. అంతే, సర్వపిండి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మంచిగా అందరం సర్వపిండి తినేసిన తర్వాత అత్తయ్య కొన్ని పువ్వులు కట్టిందని చెప్పాను కదా, అవి కట్టగా మిగిలిన పువ్వులతో భుజ బంగారం ఇక్కడ నాకు సపరేట్ గా ఇంకొక మాల ప్రిపేర్ చేస్తున్నాడు. వీడికి నాకు మేకప్ వేయాలన్నా, జడ వేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే నేనే ఎలా చేయను ఎందుకు లేరా అని. కాకపోతే ఈ రోజు కొంచెం ఇంట్రెస్ట్ గా మమ్మీ ప్లీజ్ మమ్మీ అన్నాడు. సరేలే ఇంకా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసా. సో ఇంకా వాడి బుజ్జి చేతులతో ఇలా అమ్మ కోసం మాలైతే కట్టేశాడు. అండ్ వాడే తల్లో పెట్టాలంట. చూడండి మీరే ఎంత చక్కగా పెడతాడో. పాపం వాడికి టిక్ టాక్ క్లిప్ పెట్టడం రాలేదు. కొంచెం నేను సెట్ చేసిస్తే అప్పుడు ఇలా పెట్టేశాడు అనమాట. ఇంకా వాడి కోరిక తీరిపోయింది. నెక్స్ట్ వాడితో కాసేపు ఆడుకొని ఇప్పుడైతే హోంవర్క్ రాయిస్తున్నాను. అండ్ వీడిని మొత్తం నేనే చదివిస్తానండి, అస్సలు వేరే వాళ్ళకి అబ్జెప్పను అనమాట. ఐ బిలీవ్ ఓన్లీ నా దగ్గర మాత్రమే వీడు కరెక్ట్ గా చదువుతాడు అని. అండ్ చదువు విషయంలో మాత్రం నేను కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాను. దానికి మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. చదువు ఉంటే సంస్కారం వస్తుంది. అండ్ మనం ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా సేమ్ ఇంకా కట్ కాపీ పేస్ట్ లాగా ఉంటారు. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేయట్లేదేమో అనుకుంటాం, కానీ ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. మన బట్టే మన పిల్లలు కాబట్టి ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఇంకా వాడికి చాలా హోంవర్క్స్ ఇస్తారు. అన్ని హోంవర్క్స్ రాయించగా లాస్ట్ వర్క్ రాస్తున్నప్పుడు అన్నం పెట్టేస్తారు. తింటూ వర్క్ ఫినిష్ చేసేస్తాడు. నెక్స్ట్ వాళ్ళ తాతయ్యతో కాసేపు ఆడుకొని బై షార్ప్ 8 o'clock పడుకుంటాడు అనమాట. నేను కూడా జాబ్ మానేశాను కాబట్టి ఎర్లీగానే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో యా, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.